Mikrizoto. Mikrizoto. హలో వెల్కమ్ టు మై ఛానల్ అక్కిచిక్కి76. అసలు ఈ వ్లాగ్ స్టార్ట్ చేసింది వేరే, మొత్తానికి వేరే అయిపోయింది అనమాట. సో డే ఇన్ మై లైఫ్ చేద్దామని డే అయితే స్టార్ట్ పెట్టేశాను. యాక్చువల్గా నాకు బేబీ మూమెంట్స్ కూడా అంతగా వస్తలేవు. సో చాలా డల్గా ఉండే నా బాడీ. అసలు నవ్వుదామన్నా కూడా ఆ స్మైల్ అంతా ఫేక్ స్మైల్ అయిపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసాను అనమాట. నేను మా చిక్కు బాబు ఇద్దరం లేచేసాము. వాడిని లేస్తేసారి లేచేస్తాడు. అసలు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మొత్తం వాడి మీద కేరింగ్ ఎక్కువైనో లేకపోతే నా మీద కేరింగ్ తక్కువ అయ్యో అర్థం కాలే, కానీ మొత్తానికైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది లాస్ట్ ఎండింగ్ వస్తుంటే. సో ఈ రోజు అయితే మేమైతే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. సో అది ముందు వీడియోస్ అయితే వస్తాయి. సో హాస్పిటల్కి వెళ్తే లైక్ రియల్లీ షాక్. అసలు స్కాన్ చూసి రిపోర్ట్స్ చూసి అసలు ఏంది నాకే ఎందుకు ఇట్లా అవుతుంది అనే భ్రమలో వెళ్ళిపోయినా అనమాట. సో ఇక్కడైతే మార్నింగే లేచేసి మంచిగా జుట్టేసేసుకుంటున్నా. బికాజ్ బాగా హెడేక్ ఉండే నైట్. అసలు బేబీ మూమెంట్స్ ఎక్కువ లేక బాగా హెడేక్ వచ్చేసింది. సో లేవగానే మంచిగా అయితే జుట్టేసేసుకుంటున్నా. మచ్చికి బాబుని ఆడించుకుంటా, వాడు నా వెనకాల మంచిగా ఆడుకుంటున్నాను అనమాట. సో మచ్చికి బాబు అయితే లేవగానే తినేసాడు ఈరోజు. సో వాడికి ఈరోజు బ్రషింగ్ లేదు, నేను ఒకదాన్ని బ్రషింగ్ చేస్తున్నా. యాక్చువల్గా అటు ఇటు తిరిగి మరీ బ్రష్ చేస్తున్నా, బేబీ మూమెంట్స్ ఏదైనా వస్తాయేమో అనేసి. కానీ బేబీ మూమెంట్స్ అయితే రాలే. యాక్చువల్గా కంపేర్ టు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా ఈజీ అని అనుకున్నాను నేను. అందరు చాలా టఫ్ అంటే నాకు ఎందుకు అంత టఫ్, నార్మల్గానే ఉంటున్నాం కదా, లైక్ బేబీని చూసుకుంటున్నాం, ఫుడ్ మంచిగా తీసుకుంటున్నాం అన్నట్టు నా బ్రెయిన్లో అట్లనే ఫిట్ అయి ఉండే. కానీ మంత్స్ దగ్గర పడే కొద్దీ నిజంగా వీళ్ళు చెప్పేది రైటే కదా, అసలు ఏదనుకుంటే ఏదేదో అవుతున్నాయి అన్నట్టు నాకైతే అసలు మస్తు అంటే మస్తు భయం అవుతుండే. ఇట్లా మంత్స్ దగ్గర పడే కొద్దీ ఏదో ఒకటి చెప్తున్నారు డాక్టర్ అయితే. యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నారు, బ్లడ్ తక్కువ ఉందన్నారు, ఇమ్యూనిటీ తగ్గిందన్నారు, ఏదంటే అది అంటున్నారు. అసలు నాకైతే మస్తు అంటే మస్తు భయమైందనమాట. సో మా బావ అయితే లైక్ లిటరల్లీ ఏమేమి తింటే ఏమేమవుతుంది, లైక్ దేంట్లో ఏముంటాయి అని తెలుసుకొని మరి అన్నీ తెచ్చి పెడుతున్నాడు. అయినా అసలు నాకేమో హ్యాపీనెస్. వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసి మనకి అంత ప్రేమ చూపించి అంత పెడతా అంటే కూడా నా ముఖంలో నవ్వు అనేదే లేదు. అసలు లిటరల్గా చచ్చిపోయింది అనుకోవాలి. ఇక నా ఫేస్ కానీ, నా లైక్ బేబీ మీద నేను పెట్టుకున్న హోప్స్ కానీ అన్నీ లిటరల్లీ కొలాప్స్ అయిపోయినాయి. నేను అనుకున్నది వేరే, నా లైఫ్లో జరిగింది వేరే. అసలు ఇట్లా అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదనమాట. సో నా క్యాలిక్యులేషన్స్ అన్నీ వేరే ఉండే బేబీ మీద. కంపేర్ టు ఫస్ట్ బేబీకే ఏం తెలియదు అంతగా, ఏం చేయలేం, ఏం మనకు తెలియదు కాబట్టి కంపేర్ టు సెకండ్ బేబీ, ఫస్ట్ బేబీని కంపేర్ చేసుకుంటే సెకండ్ బేబీకి అయితే అన్నీ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏది లోటు రాకుండా చేసుకోవాలి అంటే ఫుడ్ అని అన్నట్టు నేను మొత్తం ప్లాన్లో ఉండే. కానీ నేను ఏడ మిస్టేక్ చేశానో నాకు లైక్ ఏం అర్థమైతలేదు లిటరల్గా. సో మా బావ అయితే ఇవన్నీ తెచ్చేసారనమాట, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్. నాకు ఓపిక లేకుండా కూడా నైట్ అంతా నానబెట్టేసి ఇవన్నీ కంపల్సరీగా నువ్వు తినాలి అన్నట్టు నాకైతే అన్నీ నానబెట్టి ఇస్తున్నారు. సో నేనైతే తినేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ బేబీకి అయితే నేనే లిటరల్గా చాలా ఇంట్రెస్ట్ పెట్టి తినేదాన్ని. సెకండ్ బేబీ రాగానే ఎందుకో నా బేబీకి నేను చూసుకోవాలి, ఫస్ట్ బేబీ లైక్ బయట ఉంటారు, లోపల బేబీని ఎట్లాగో చూసుకుంటాం కదా, ఫుడ్ తింటూనే ఉంటాం అన్నట్టు లైట్ తీసుకోవడం వల్లనో మరి ఎందుకో కానీ తెలియదు. లిటరల్గా నాకు బ్లడ్ తక్కువ ఉందన్నారు డాక్టర్ అయితే, చాలా తక్కువ ఉందన్నారు. సో దానికి కావాల్సిన సప్లిమెంట్స్ అండ్ ఫుడ్ అయితే తీసేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేను తింటాను. ఎర్లీ మార్నింగ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒకరోజు డ్రై ఫ్రూట్స్, మిల్క్, డ్రై ఫ్రూట్స్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, ఇట్లా అన్నీ తీసేసుకుంటున్నాను అన్నమాట. సో దేనివల్ల అయినా పెరగవచ్చు నీరు అన్నట్టు నేనైతే చాలా ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ మా చిక్కుబాబు గారాబం అయితే మీరే చూసేయండి. Shani is a good boy. Mommy. ఇంకా నువ్వు తిన్నావా? వాళ్ళకి కూడా పెట్టరా? మమ్మీ అబ్బి మమ్మీ
తీసుకో తిను. మమ్మీ చూమ్ చూమ్ చూను. చూను మమ్మీ కిస్ చేద్దాం. మమ్మీ కిస్ చూను. చూశారు కదా మా చిక్కి బాబు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో. సో వాడంత ప్రేమగా చూసుకోవడం వల్ల సెకండ్ బేబీ మీద ప్రేమ తక్కువైందో ఏమో నాకైతే తెలియదు, కానీ లిటరల్గా ఈ బేబీకి అయితే చాలా అంటే చాలా డిఫెక్ట్ చేసేసినానని లైక్ గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది నాకు. బికాస్ లైక్ ఇట్లా మంత్స్ దగ్గర పడే కొద్దీ ఇట్లా డాక్టర్స్ చెప్తా అంటే నేను ఏడే మిస్టేక్ చేసిన అనేసి అట్లనే ఫీల్ అవుతుండే అనమాట. సో ఇక్కడ నాకు మా అన్నయ్య, మా హస్బెండ్, మా ఫ్యామిలీ మొత్తం చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట. మా అన్నయ్య అయితే ఎర్లీ మార్నింగే లెగ్స్ అన్ని పనులు నా కోసం చేసి వెళ్తారనమాట. సో మా బావ ఉన్నప్పుడు మా బావ చూసుకుంటాడు, అన్నయ్య ఉన్నప్పుడు అన్నయ్య చూసుకుంటారు. అన్నయ్య అయితే కర్రీ ప్రిపేర్ చేసి వెళ్ళారనమాట మార్నింగే. సో నేను మంచిగా తినేసాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక బేబీ మూమెంట్స్ అయితే వస్తలేవు అని చెప్పిన కదా. సో హాస్పిటల్కి అయితే వెళ్దాం రెడీగా అనేసి అయితే మా బావ అన్నారన్నమాట. సో అందుకే నేనైతే స్నానం చేసుకొని మంచిగా రెడీ అయిపోతున్నా. యాక్చువల్గా మమ్మీ ఉండే నా దగ్గర ఇక్కడికి హెచ్వైడికి షిఫ్ట్ అయిన తర్వాత మమ్మీ 9th మంత్లో 10 days అట్లా అయిపోయిన తర్వాత నేనైతే హెచ్వైడికి వచ్చాను అన్నమాట. సో మమ్మీ నాతో ఒక 5 days ఉన్నారు ఇంటి దగ్గర కూడా పనులు ఉంటాయి కదండి. సో అట్లా అయితే మమ్మీకి అయితే ఇంటికి పంపించేసాము. ఒక 2-3 days ఉండి మళ్ళీ వచ్చేదువు, ఇప్పటి నుంచి ఇక్కడ ఉండాలంటే ఎన్ని days అని ఉంటావు అనేసి అన్నారు అనమాట. సో బిఫోర్ చెకప్కి వెళ్ళినప్పుడు అయితే నాకైతే ఇంకా 10 to 15 days టైం ఉంది అనేసి అన్నారనమాట. సో చాలా డేస్ టైం ఉంది కదా, సో నువ్వు ఇంటికి వెళ్ళేసి ఇంటి దగ్గర ఏమైనా పనులు ఉంటే చూసేసుకొని వచ్చేసే మమ్మీ అనేసి ఇక మా మమ్మీని అయితే ఇంటికి పంపించేసినాం అనమాట. సో ఇక మొత్తం మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ అయితే చూసేసుకుంటున్నారు. సో ఈసారి ఈ చెకప్కి వెళ్ళి నెక్స్ట్ టైంకి మమ్మీకి పిలుచుకుందాం అనేసి సో మమ్మీని అయితే పిలుచుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. సో అసలు ఈ డే ఇట్లా చెకప్కి వెళ్ళి అట్లా అక్కడనే జాయిన్ అయ్యి ఉండిపోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదన్నమాట. సో లిటరల్గా ఏమైందో నేనైతే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేనైతే డబ్బును రెడీ అయిపోతున్నాను అనమాట. సో మా బావ అండ్ మా చిక్కి బాబు ఇద్దరు ఆడుకుంటున్నారు, నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ రెడీ అవుతున్నా. లిటరల్గా అసలు ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు సెకండ్ బేబీకి గ్యాప్ తీసుకోవాలని చాలామంది అంటారు, కానీ లైక్ లిటరల్గా చాలా వరకు అయితే ఇట్లా దగ్గర దేవుడి బ్లెస్సింగ్స్ ఉండి దగ్గర కనిపైతే ఎవరేం చేయలేరు అనమాట దానికైతే. సో నాకైతే ఇద్దరు 2 years గ్యాప్ ఉంది అనేసి మేమైతే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుండే. సో మా చిన్నోడిని అయితే హ్యాపీగా చూసుకున్నాను. నా ప్రెగ్నెన్సీ మొత్తం టైంలో వాడికైతే ఏట లోటు రానియకుండా చూసుకున్నాం అనమాట. సో ఇప్పుడు సెకండ్ బేబీ వచ్చేస్తుంది అండ్ లైక్ వీఆర్ 4. మేము ఇప్పుడు ఇది 4 అయిపోతున్నాము. 2 ఉండి 3 ఇప్పుడు 4 అయిపోతున్నాం అనమాట. సో అట్లా హ్యాపీనెస్ నా బేబీకి ఇలా కొన్ని నా వల్ల ఏమైనా లైక్ డిఫాల్ట్స్ వల్ల బేబీకి ఏమైనా అవుతుందా అనే డల్నెస్ నాకైతే అసలు ఏది ఎంజాయ్ చేయాలో అర్థమవుతలేదు. సో లిటరల్గా నేను ఎంత నవ్వుదాం హ్యాపీగా ఉందాం, సరే దేవుడు ఏదైతే అది చేస్తాడు అనేసి అనుకొని హ్యాపీగా ఉందామన్నా కూడా అసలు అవుతలేదన్నమాట. సో మొత్తానికైతే ఎట్లనో అట్లా గడిచిపోతున్నాయి డేస్. డెలివరీ టైం కూడా దగ్గర వచ్చేసింది నాకు. సో ఇక మొత్తానికైతే నేనైతే ఓపిక తెచ్చుకొని మరి సరే రెడీ అయిదాం, వెళ్దాం, ఏదైతే అది అవుతుంది, దేవుడు చూసుకుంటాడు అన్నట్టు రెడీ అయిపోతున్నాను అన్నమాట ఇక్కడైతే.
యాక్చువల్గా నా ఫస్ట్ చెకప్ హెచ్వైడీలో 9th మంత్ చాలా లైక్ 10 days అట్లా కంప్లీట్ అయ్యాక వెళ్ళామన్నమాట. సో మేడం అన్నారు కదా, 9th మంత్ వరకు అసలు ఏం చేసినావమ్మా నువ్వు అనేసి అన్నారు ఫస్ట్ స్టార్టింగ్లోనే. అయితే మేడం ఏమైంది మేడం అంటే, అసలు మోనత్ ఇంత తక్కువ ఉంది, బ్లడ్ ఇంత తక్కువ ఉంది, ఇవన్నీ తెలుసుకోలేవా నువ్వు అని అంటే, తెలుసుకున్నా మేడం, ఆల్రెడీ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నా అంటే, లేదు చాలా ఎఫెక్ట్ ఉంది అనేసి అన్నారన్నమాట. సో అప్పటి నుంచి ఇక నా ముఖంలో స్మైల్ అనేది వెళ్ళిపోయింది. సరే ఎట్లనో అట్లా మేడం ఏం చేయాలో చెప్పండి అంటే, ఒక ఇంజెక్షన్ తీసుకోమన్నారు. లిటరల్లీ 10,000 అయింది ఒక ఇంజెక్షన్కే. ఆ ఇంజెక్షన్ కూడా తీసేసుకున్నాను అనమాట. సో దానివల్ల కూడా ఏం యూజ్ వచ్చినట్టయితే అనిపించలేదు. ఇక వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి కదా అన్నట్టు ఇక మొత్తం అయితే ఇక్కడ నేనైతే మళ్ళీ బ్యాగ్ చదువుకుంటున్నాం అనమాట. సో వెళ్ళిపోతున్నాం ఇక నేను మా బావ మచ్చికి బాబుని తీసుకొని వెళ్తున్నాము. ఏమేమి కావాలో ఇక్కడైతే అన్నీ సర్దుకొని వెళ్తున్నాం అనమాట. చెకప్కే కదా, సో వెళ్ళేసి వచ్చేద్దాం అనేసి మేమైతే రెడీ అయిపోయి ఇక వెళ్తున్నాము. నిజంగా లిటరల్గా ఆటో బుక్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి, కానీ నా మైండ్ అస్సలు బాగాలేదు. బైక్ మీదనే పోదాం అన్నట్టు నేను పట్టుబట్టిన. ఇక్కడ చూడండి మా దరిద్రం ఎట్లుందో, బండిలో గాలి అయిపోయింది. మేమున్న సిచ్యువేషన్కి ఈ బండికి గాలి పోవడం అసలు ఏడైనా సంబంధం ఉందా మీరే చెప్పండి. మా చిక్కు బాబు అయితే బండి మీద హాయిగా పడుకున్నాడు. సో వాడిని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడైతే బండి పంక్చర్ అయిందా లేదా అనేది చూస్తున్నాం. నాకైతే బేబీ మూమెంట్స్ ఏ మూలన కూడా వస్తలేవు. సో ఇట్లా తిరుగుతూనే ఉన్నానన్నమాట. బండి ఆపేసిల్లు కదా, సరే ఇప్పుడైనా తిరుగుదాం అటు ఇటు, లైక్ బేబీ మూమెంట్స్ వస్తాయేమో అనేసి చాలా ట్రై చేస్తుండే. యాక్చువల్గా మార్నింగ్ 10కి అట్లా ఒక్కసారి వచ్చింది బేబీ మూమెంట్, ఇంకా వస్తలేదు. లిటరల్గా ఇప్పటికీ 12 అవుతుంది, అయినా వస్తలేదు. హాస్పిటల్కి వెళ్ళాము. మేడం అయితే ఇక స్కాన్ రాశారు. మేడం చూడగానే అసలు హార్ట్ బీట్ వాళ్ళకి వినిపించలేదు. సో డైరెక్ట్గా స్కాన్ రాశారనమాట. స్కాన్ చేపించేస్తే బేబీ వెయిట్ బాగానే ఉంది, కానీ ఉమ్ము నీరు అనేది అసలు చాలా తక్కువ ఉంది. అండ్ బేబీ పొజిషన్ కూడా కరెక్ట్గా లేదు. నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టం అనేసి అన్నారు. ఇక అక్కడ స్టార్ట్ అయింది నాకు భయము, ఏం చేయాలో అర్థమవుతలేదు. లిటరల్గా ఆ రోజు చెకప్ అయిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. మా బావని మా చిక్కిని వాళ్ళ ఫేస్లో టెన్షన్ చూడండి. మా బావని నవ్వు అని ఇంత నవ్వించినా నవ్వట్లేడు అనమాట. సో అట్లా అయిపోయింది మా సిచ్యువేషన్. ఇక్కడైతే మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. సో ఇది నా ప్రజెంట్ డెలివరీ డేట్ ముందు అయిన రోజు. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ చిక్కి 76. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.